వేసవికాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను. అప్పుడే కదా మనకి మ్యాంగోస్ దొరికేది. సో వేసవి కాలంలో దొరికే ఈ మ్యాంగోస్ని తృప్తిగా ఆరగించాలనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అయితే కామెంట్ చేయండి. అసలు బంగినపల్లి, రసాలు అని రకరకాల మ్యాంగోస్ అండి. చూస్తుంటేనే నోరూరిపోతూ ఉంటుంది. మరి ఇలాంటి మ్యాంగోస్ని అన్నంలో గడ్డ పెరిగేసుకొని కలుపుకొని తృప్తిగా తింటే ఉంటుంది అమృత ఫలం అండి. అసలు ఇంతకు మించిన రుచి ఎక్కడైనా ఉంటుందా? ఈ మ్యాంగోస్ తినడం కోసమే ఎదురు చూస్తూ ఉంటాను. పెరుగన్నం ఎక్కువ తినాలనిపిస్తుంది. అసలు నిజం చెప్పాలంటే సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడు మిస్ అవ్వకూడదబ్బా. ఎప్పుడు దొరికే ఫ్రూట్స్ అప్పుడు తింటేనే కదా మన బాడీలో కూడా అన్ని వైటమిన్స్ అందుతాయి. ఒక విధంగా చెప్పాలంటే మ్యాంగో సీజన్ అప్పుడే అయిపోతుందండి. కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా కనీసం ఈ కొద్ది రోజుల్లో దొరికే మ్యాంగోస్నైనా తృప్తిగా ఆరగించండి. నేనైతే ఇప్పుడు గడ్డ పెరుగు వేసుకున్నాను. తినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అసలు ఈ మ్యాంగో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎమ్మి. ఒక్కో కాయ ఉంటుంది తీయగా, ఒక్కో కాయ ఉంటుంది పుల్లగా. ఇంత తీయగా ఉన్న మామిడి పండ్లతో మ్యాంగో ఐస్ క్రీమ్స్, మ్యాంగో జ్యూస్ ఇలాంటివి చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అసలు చాలా బాగుంది. మీకు ఏ టైప్ మ్యాంగోస్ అంటే ఇష్టం? బంగినపల్ల, రసాల, ఏమంటే ఇష్టం? కామెంట్లో చెప్పండి. అసలు మ్యాంగోస్ అంటే ఇష్టమేనా మీకు? ఎందుకంటే మా ఇంట్లోనే మ్యాంగో అంటే పడని వాళ్ళు ఉన్నారండి. మా పాప మ్యాంగో తినదు, అస్సలు ముట్టదు. ఇంత అమృత ఫలాన్ని వదిలేసుకుంటుంది. నాకైతే చాలా జాలేస్తుంది. ఎవరన్నా ఇంత అమృతాన్ని ఎవరైనా వద్దనుకుంటారా? నేనైతే అస్సలు వద్దనుకోను. అసలు ఇంకొక సీక్రెట్ చెప్పనా? ఈ మ్యాంగో సీజన్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ 2-3 మంత్స్లో ఒక 3-4 కేజెస్ పెరుగుతాను నేను. ఏం చేద్దాం, మ్యాంగోస్ చూసి ఉండలేము, తినాలని ఆశ, కోరిక. సో ఇలా పెరుగన్నాల్లో మ్యాంగో కలుపుకొని తింటే ఖచ్చితంగా వెయిట్ పెరుగుతారు. పొట్టు వస్తుందండి ముఖ్యంగా. అయినా సరే అస్సలు పట్టించుకోను. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ కదా, వచ్చే సంవత్సరం దాకా ఈ మ్యాంగో జ్ఞాపకాలన్నీ ఉండాలంటే ఇలా ఇష్టమైనంత మ్యాంగోని తృప్తిగా తినాలి. మరి మ్యాంగో జ్ఞాపకాలని మీరు కూడా అట్టి పెట్టుకోండి. బాయ్ బాయ్.